చైనా వాళ్ళ మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్ ఇందులో ఒక ఆర్టికల్, మోదీ గారు మీకు కంగ్రాచులేషన్స్, మేము చాలా ఆనందంగా ఉన్నాము. అదేంటది? భారత్లో మళ్ళీ మోదీ ప్రభుత్వము అంటే చైనా వాడు ఎందుకు ఆనందంగా ఉంటాడు అంటే, చూడండి, లాస్ట్ టైం 2019లో పూర్తి మెజారిటీతో వీళ్ళు గెలిచారు కాబట్టి చైనా వాడు బాధపడ్డాడు. ఈసారి ఏమైంది? వీళ్ళకి రావాల్సిన మెజారిటీ అనేది రాలేదు కాబట్టి చైనా వాడు చాలా ఆనందపడుతున్నాడు. ఎందుకు? ఇప్పుడు అలయన్స్ రీజనల్ పార్టీస్తో కలిసి మీరు వర్క్ చెయ్యగలరా? చైనా వాడి దృష్టిలో ఇది జరగదు. భారతదేశం యొక్క పాలిటిక్స్ 1957 నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాము. ఏ రోజు కూడా మీ భారతీయులు కలిసిమెలిసి ఒక స్టేబుల్ ప్రభుత్వాన్ని ఎప్పుడూ కూడా ఏర్పాటు చేసుకున్నది లేదు. కాబట్టి ఈసారి మీరు ఏదైతే అనుకుంటున్నారో, జస్ట్ యువకులు ఎవరైనా చూస్తుంటే, మీరు ఒక కంపెనీ యొక్క CEO అండి, నెక్స్ట్ 5 years ఈ సంస్థను ఎలా తీసుకువెళతారు అని చెప్పి ఎవరైనా అంటే మీ యాజమాన్యము మీకు అప్పచెప్పారు, మీరు ఏం చేస్తారు? అంటే మీ ప్రణాళిక అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు భారత్కి కూడా సరిగ్గా అలాంటి పరిస్థితి. మన దేశ ప్రజలు యజమానులు, సో వీళ్ళు మోదీ గారు అండ్ టీంకి చెప్తున్నారు, నెక్స్ట్ 5 years భారత్ను ఎలా చూడబోతున్నారు, మీ ప్రణాళిక ఏంటి, మీ మాస్టర్ ప్లాన్ ఏమిటి అంటే ఆ మాస్టర్ డిజైన్ అంటారు చూసారా, మీరు ఎలాగ ఏర్పాటు చేసుకుంటున్నారు అని అడిగితే మీరేం చెప్తారు? ఒక CEOగా మీరేం చెప్తారు? అలాగే ఒక దేశ ప్రధానమంత్రిగా మీరు ఎలా ఆలోచిస్తారు? ఫస్ట్ విషయము, పొద్దున వీడియోలో మాట్లాడాం, టిబెట్లో 30 ప్రాంతాల పేర్లను మార్చేస్తాము. మారిస్తే ఏమవుతుందండి? చైనా వాడికి గట్టి దెబ్బ. అంటే చైనా వాడిని డైరెక్ట్గా మనం అడుగుతున్నాము, టిబెట్ నీ దేశము అని ఎవడరా చెప్పాడు? నువ్వు చెప్పుకుంటున్నావు, మేము ఒప్పుకోవడం లేదు. టిబెట్ కూడా మా దేశంలో ఒక భాగమే కాబట్టి ఈ 30 రీజన్స్కు కూడా మేము మా పేర్లు పెడతాము, నువ్వు ఆపగలవా? సో ఇది ఒక మామూలు విషయం కదండి. నెక్స్ట్ లెవెల్లో మీరు చూసారనుకోండి, మీకు ఒక గ్లోబల్ పవర్గా జెలెన్స్కీ గుర్తించాడు. జూన్ 4వ తారీఖు ఇతను ఇమీడియట్గా మోదీ గారు కంగ్రాచులేషన్స్, చైనా వాడితో కలిసి జెలెన్స్కీ ఇలా మాట్లాడాడు. ఎందుకు? నేను ఒక పీస్ ప్రపోజల్ పెట్టుకొని కూర్చొని ఉన్నాను, రష్యా వాళ్ళతో మాట్లాడి ఈ పీస్ సబ్మిట్ అనే దాన్ని విజయవంతము చెయ్యాలి. ఎవరు చెయ్యగలరు? ఒక్క భారతదేశమే చెయ్యగలదు. సో ఇది జరుగుతుందా? జూన్ 15వ తారీఖు 15, 16 మీకు స్విట్జర్లాండ్లో ఈ పీస్ సబ్మిట్ అనేది ఉంది, మీరు రావాలి అని చెప్పారు. సో ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, మీరు డుమా కొట్టేయాలి, వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే చిత్తశుద్ధి లేని శివపూజ. మీకు ఈ జెలెన్స్కీ ఏం చేస్తున్నాడండి? ఒక డెన్మార్క్ అంటున్నాడు, బెల్జియం అంటున్నాడు, నార్వే, ఫిన్లాండ్ ఇలాంటి దేశాల వద్ద నాకు F-16 యుద్ధ విమానాలు కావాలి. అలాగే ఫ్రాన్స్, నువ్వు మిరాజ్ 2000 అనబడే మీకు ఫైటర్ జెట్స్ నాకు పంపించు, నేను రష్యా టెరిటరీలోకి వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేస్తాను. అలాంటిది ఇంతంత పెద్ద యుద్ధము చెయ్యాలనుకుంటున్న నువ్వు ఇవాళ పీస్ టాక్, పీస్ సబ్మిట్ స్విట్జర్లాండ్లో భారతదేశమా నువ్వు రా అంటే ఇందులో ఏమైనా అర్థం ఉందా? ఎలా చూసుకున్నా కూడా ఇందులో ఒక మీనింగ్లెస్ ఒక ప్రపోజల్. మనము వెళ్ళిన తర్వాత ఈ రీజన్ అంతా కూడా రష్యా వాళ్ళు విడిచిపెట్టి తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలి. మళ్ళీ నాటో వస్తుంది, మేము నాటోలో చేరతాము, యూరోప్ యూనియన్లో చేరతాము. దీనికాండి 2 ఏళ్ల పాటు పుతిన్ గారు ఇంత పెద్ద యుద్ధం చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఒట్టి ఒక ఫేక్ ప్రపోజల్ అనేది మనకు తెలుసు. కాబట్టి మనం వెళ్ళకపోవడం మంచిది. అంటే గ్లోబల్ సినారియోలో రష్యా యుక్రెయిన్ యుద్ధంలో భారత్ యొక్క రోల్ ఎలాంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక CEOగా మీ యొక్క ప్రాథమిక లక్ష్యంలో ఇది చాలా ఇంపార్టెంట్. తరువాత మీరు చూసారనుకోండి, చైనా వాడు. సో ఇప్పుడు టిబెట్ గురించి మాట్లాడాం. చైనా వాడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటున్నాడు కదా. ఎందుకు ఇలా అంటున్నాడు? భారత్ కోరుకుంటున్న ఎకనామిక్ రిఫార్మ్స్ ఇవాళ జరగదు. ఎందుకు జరగదు? మీరు మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లాస్ట్ టైం 303 సీట్స్ మీకు వచ్చాయండి, పూర్తి మెజారిటీ, అపోజిషనే లేదు. మీరేం చేశారు?
ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పేరు మీద ఎక్కడ పడితే అక్కడ హైవేలు నిర్మించారు. అద్భుతమైన రోడ్లు, ప్రపంచమంతా కూడా షాక్ అయిపోయింది. భారత్లో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరా? ఎందుకు? రోడ్డు స్పీడ్ని పెంచాలి. మీకు ట్రక్కులు అనండి, వ్యానులు అనండి, కార్గోకు సంబంధించిన లారీలు అనండి, మీకు చకాచకా వాళ్ళ డెస్టినేషన్ రీచ్ అవ్వడం వల్ల మీ వ్యాపారం పెరిగింది, మీ రెవెన్యూస్ పెరిగాయి, మీ లాభాలు పెరిగాయి. ఇది వీళ్ళు చెయ్యగలిగారు కాబట్టే మన జీడిపి దూసుకుపోయిందని మనం రిపోర్ట్ చేస్తున్నాం. కానీ ఇవాళ ఏం జరుగుతుంది? రీజనల్ పార్టీస్ మాకు స్పెషల్ స్టేటస్ కావాలి, మాకు పలానా దగ్గర ఇంత బడ్జెట్ కేటాయింపు జరగాలి, పలానా బ్యారేజ్ కట్టబోతున్నాము, పలానా ప్రాజెక్ట్ ఉంది, మాకు ఇన్ని వేల కోట్లు ఇవ్వండి. ప్రతి ఒక్క రీజనల్ పార్టీ మీకు బీజేపీ వాళ్ళని అడుగుతారు. అప్పుడేమవుతుంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మీ బడ్జెట్లో భారీ మార్పులు జరుగుతాయి. మీ దగ్గర ఉండాల్సిన డబ్బు లేనప్పుడు మీరు చెయ్యాలి అనుకున్న పనులు చెయ్యలేరు కదా. సో ఈ సమస్య మీకు వస్తుంది. కాబట్టి చచ్చినట్టు మీరు చైనా ముందు తల వంచాలి. కాబట్టి వీఆర్ హ్యాపీ అని చెప్పి చైనా వాడు చెప్తున్నాడు. కానీ మనమేమంటున్నాము? ఇండో పసిఫిక్ రీజన్లో మాతో పాటు 12 దేశాలు ఉన్నాయి. వీళ్లను మాతో కలుపుకొని ఇండో పసిఫిక్ రీజన్లో సౌత్ చైనా సీ దగ్గర మేము చైనాను ఆపుతాము. ఆపడము కాదండి, G7 సబ్మిట్కి మోదీ గారు ఇటలీ వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? మీకు పీస్ సబ్మిట్కి వెళ్ళని వ్యక్తి G7 సబ్మిట్కి ఎందుకు వెళ్తారు? అక్కడ ఒక కామన్ విలన్ ఉన్నాడు. ఆ కామన్ విలన్ చైనా వాడు యూరోప్ యూనియన్ని ఒక డంప్ యార్డ్ లాగా తయారు చేస్తున్నాడు. వాడు ఎక్స్ట్రాడినరీ ప్రొడక్షన్ చేయడము, తీసుకువచ్చి యూరోప్ యూనియన్లో డంప్ చేయడం. 2003-4లో భారతదేశంలో ఇదే చేశాడు. ఎక్కడ చూసినా చైనా బజార్లు, అడ్డదిడ్డమైన ప్రోడక్ట్లు, అంటే మనల్ని ఒక డంప్ యార్డ్ లాగా వాడు చూశాడు. ఇవాళ యూరోప్ యూనియన్ని కూడా చైనా వాడు అలాగే చూస్తున్నాడు. రియల్ ఎస్టేట్ కూలిపోయింది, ఇండస్ట్రీస్ వెళ్ళిపోతున్నాయి. తాను ప్రొడక్షన్ చేసిన చెత్త చెదారాన్నంతా తీసుకువెళ్ళి యూరోప్ యూనియన్లో పడేస్తున్నాడు. సో దీనిని ఆపాలి, చైనా వాడిని ఆపాలి. చైనా మన ప్రథమ శత్రువు. కాబట్టి మోదీ గారు అక్కడికి వెళ్ళడము, చైనా వాడు చేస్తున్న పనులను ఆపడము, రెస్ట్రిక్ట్ చేయడము, కుదిరితే చైనా మీద టారిఫ్లు పెంచి వాళ్ళ మీద శాంక్షన్స్ విధించడం. సో ఇదంతా చూశారనుకోండి, నెక్స్ట్ 5 ఇయర్స్లో భారత్ చాలా పెద్ద పెద్ద పనులు చెయ్యబోతుంది. ఒకవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధము, ఇంకొక వైపు చైనా కట్టడి, అలాగే పీఓకే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఒకవేళ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు మేము భారత్ వైపు వచ్చేస్తాము అంటే మనం కార్గిల్ గేట్స్ని ఓపెన్ అప్ చేస్తామా? కలిసిపోదాం పదండి అని చెప్పి మన దేశంలో ఉండే కాశ్మీర్ని అక్కడ ఉండే కాశ్మీర్తో కలిపేసి పూర్తిగా ఈ కాశ్మీర్ టెరిటరీని మన కైవసము చేసుకుంటామా? ఇదంతా నెక్స్ట్ 5 ఇయర్స్లో జరగబోతున్న మేజర్ కాన్ఫ్లిక్ట్ అనండి, ఇష్యూ అనండి, ప్రాబ్లమ్స్ అనండి, మనము వెతుకుతున్న సొల్యూషన్ అనండి. దీనిని చెయ్యగలిగితే తరువాత ఏం జరిగినా కూడా, అంటే నేను నౌ ఆర్ నెవర్ అని అంటున్నాను, ఈ 5 ఏళ్లలో నౌ ఆర్ నెవర్ జరుగుతుందా? చేసి చూపిస్తామా? మీరు కూడా ఆలోచించండి. ఒక సీఈఓలా ఆలోచించండి. దేశము ఎటువైపు వెళుతుంది, మనము చేయాల్సిన అతి ముఖ్యమైన పనులు ఏంటి? మీరు రాయగలిగితే మాత్రము అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నం చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.